హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపైన సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక అలాగే విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి రిజర్వేషన్ల ఖరారు ఏ విధంగా చేసింది వివరించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన అంశంతో పాటుగా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశాన్ని కోర్టుకు నివేదించారు. వాదనల తర్వాత సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ 50% రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్దేశించింది. ఇక అలాగే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపైన సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో రిజర్వేషన్ల అమలు, స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం, పీసీసీ నేతలు పలుమార్లు ప్రకటించారు. ఇక దీంతో ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఖరారు కోసం తెలంగాణ కేబినెట్ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ప్రభుత్వం బీసీలకు 42% మేర రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 పై హైకోర్టు ఈ నెల 9వ తేదీన స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ గురువారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగానే జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వి కోర్టుకు వివరించారు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లపై 50% పరిమితి లేదని, గతంలో సుప్రీంకోర్టు కేవలం ఒక మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పేర్కొన్నారు. అయినా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో రిజర్వేషన్లకు అనుకూలంగా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశాన్ని సింఘ్వి కోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి రిజర్వేషన్ల పైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నిర్ణయం గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న అంశాన్ని సుప్రీం ప్రస్తావించింది. 50% రిజర్వేషన్లు దాటకూడదనే గత తీర్పులను ప్రతివాది లాయర్లు కోర్టుకు వివరించారు. ఇక దీంతో వాదనల తర్వాత సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టివేస్తూ 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్దేశించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.